అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అనే నయా దిగజారుడు రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా ఒక లెటర్ రాశారు. ప్రాధేయపడుతూ దీనంగా రాసిన లెటర్ ఏంటంటే, అరే నాకు జనాలు పక్కన ఇడ్చి పడేశారు, కనీసం మీరన్నా కూడా నాకు ప్రతిపక్ష హోదా ఉంది, అప్పుడే ఈయనంట జనాల గొంతుగ్గా మారి జనాల కోసం మాట్లాడగలడంట. ఇక్కడ ఆ హక్కు కల్పించేది ప్రజలు. ఈయనకి గుర్తులేదు ఒక సందర్భంలో ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, నేను దయదలుస్తున్నాను కాబట్టే నీకు ప్రధాన ప్రతిపక్షం హోదా అన్నా ఉంది, లేకపోతే అది కూడా ఉండేది కాదు. అంటే నీ పార్టీ మొత్తాన్ని ఖాళీ చేసేస్తాను నేను కావాలనుకుంటే అనే మాట మాట్లాడా లేదా? అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎవరుంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తానని అతను చెప్పలేదు కదా. 18 మినిమం ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది, అది ఆల్రెడీ ఆయనకు ఉన్నాయి కాబట్టి వచ్చింది. నేను కావాల్సి తీసేస్తానని ఆ రోజు బెదిరించినోడు సిగ్గు లేకుండా నాకు బాబు, నాకు దేహి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వు, నాకు కాస్త అప్పుడు సెక్యూరిటీ పెట్టుకోవచ్చు, జెడ్ కేటగిరీ పెట్టుకోవచ్చు, సో ఇట్లాంటి, లేకపోతే జైలుకి వెళ్తే నాకు స్పెషల్ ప్రతిపక్ష హోదాను కూడా మంత్రి స్థాయి హోదా కాబట్టి నేను ఆ కేటగిరీలో నేను స్పెషల్ బాత్రూము లేకపోతే స్పెషల్ మీల్స్ తెప్పించుకోవచ్చు అని లెటర్ పెట్టుకున్నాడు. ఇంత దిగజారిపోవటం, మళ్ళీ అందులో ప్రాధేయపడటం, మళ్ళీ అందులో కూడా మళ్ళీ స్పీకర్కి రాసిన లెటర్ మీదే ఈ పార్టీకే స్పీకర్ గారికి మీకు నా మీద కోపం ఉన్నట్టు నాకు అనిపిస్తోందని ఒక కంప్లైంట్. మళ్ళీ ఏంటిది బ్లాక్మెయిల్ అంటే అలా అది నిజం కాదు అని చెప్పాలి అని అంటే వీళ్ళు ఏం చేయాలి, పోన్లే బ్యాక్ అని చెప్పి ఆ స్టేటస్ ఇవ్వాలన్నమాట ఈయనకి. దాన్ని వేసుకుని ఈయన ఊరేగుతాడు ఓ 50 మంది పోలీసులు వేసుకుని. ఇక్కడ విషయం ఏంటంటే, అలా జాలి తలిచే ఇది ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి కూడా లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ కాదండి, మీకు ఆ అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చే అర్హత మీకు లేదు. ఆ అర్హత ఎవరికి ఉంది? ప్రజలకు ఉంది. వాళ్ళు ఇచ్చేసారు, వద్దు బాబు, వద్దు మాకు ఇది వద్దు, ప్రతిపక్షంలో కూడా కూర్చోవద్దు అని ఇచ్చేసారు. మీరు మళ్ళీ దాన్ని మార్చమాకండి. మా బిడ్డ మీ బిడ్డ అంటే, ఒరే బాబు నువ్వు మా బిడ్డవు కాదురా బాబు అని జనాలు చెప్పేసినాక ఇలాంటి లేనిపోని మొహమాటాలకు పోయి జగన్మోహన్ రెడ్డిని మీరు మీ బిడ్డ అని మట్టుకు అనుకోమాకండి. చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ మీకు ఆ అర్హత మట్టికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయమాకండి. ప్రజలు ఇచ్చిన స్థానంలోనే అతను కూర్చొనివ్వండి. ఇతను ఎంత తొందరగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం నుంచి ఎగ్జిట్ అయితేనే మన రాష్ట్రానికి అంత మంచిది. ఎవరన్నా ఉండొచ్చు, ఇట్లాంటి వాడు ప్రతిపక్షంలో ఉన్నాడన్నా కూడా పెట్టుబడి పెట్టేవాడు భయపడతాడు, రాడు. మీరు మట్టికి ఆ తప్పు చేయమాకండి. అతన్ని బ్లాక్మెయిల్కో లేకపోతే అతని ముష్టి రిక్వెస్ట్కో మీరు లొంగమాకండి. నమస్తే.